హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయ్యాక ఈ మిస్టేక్స్ చేయకండి, పుట్టబోయే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా తెలియక చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్గా చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. ప్రెగ్నెన్సీ అనేది ఎవ్రీ ఉమెన్కి ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి. అంటే దీంట్లో ఏంటంటే చాలా రిస్క్తో కూడిన చాలా ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్లో వచ్చేసి కొందరికి ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే నాజియా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి ఏంటంటే కళ్ళు తిరగడం, ఇలాంటి చాలా చాలా మనం అంటే చాలా చాలా అనేవి చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఎందుకంటే మనకు ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, అంటే ఎలా అంటే కొన్ని హార్మోన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి మనకి ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ లేడీలు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కొందరికి పాలు తాగాలనిపించదు, కొందరు ఫ్రూట్స్ తినాలనిపించదు, కొందరు కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళు ఎవరన్నా అనుకోని తినాలి, మ్యాండేటరీగా ఈ ఫుడ్ తినాలి, డైలీ మిల్క్ తాగాలని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు. బట్ అలా మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే తినాలనిపిస్తుందో ఆ ఫుడ్ మీద మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వని మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే కొందరు ఏంటంటే కొన్ని వీక్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు బేబీ హార్ట్ బీట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కొందరికి ఏంటంటే బేబీ హార్ట్ బీట్ అనేది కూడా మధ్యలో ఇంప్రూవ్ అవ్వక ఏమైనా డిసీజ్ ఉండి ఏమన్నా అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ, కొందరు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఫుడ్ విషయంలో ఫుడ్ కేరింగ్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు హాస్పిటల్కి వెళ్ళి మన డాక్టర్ సజెషన్ బట్టి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అనేవి మనం మ్యాండేటరీగా యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే జర్నీలనే అవాయిడ్ చేయాలండి. ఫస్ట్ 3 మంత్స్ ఎంత మ్యాండటరీ అంటే కొందరికి ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ ఎక్కువగా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొందరికి వచ్చేసి 5 మంత్స్, 6th మంత్, 7th మంత్లో అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ అనేది ఎక్కువ, ఒక 70% పీపుల్స్ అనేది మనకి ఫస్ట్ 3 మంత్స్లోనే అబోర్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరి అయిన ప్రాపర్ డైట్ తీసుకోక, వాళ్ళు సరి అయిన ఏంటంటే వాళ్ళు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎందుకు వస్తుందని కూడా ఆలోచించారన్నమాట. నాకు మిస్క్యారేజ్ అవుతుందని అంటారు. ఎందుకు అవుతుంది? వాళ్ళు జర్నీ చేశారా, లేకపోతే ఏమైనా ఫుడ్, మనం ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఫుడ్ విషయం కూడా చాలా అండి. పొపాయి తినడం కానీ, పైనాపిల్ తినడం కానీ, ఇలాంటి ఫుడ్స్ అనేవి కొన్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొంచెం హీట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నారనుకోండి మనకు అబోర్షన్ అయ్యే ఛాన్స్ అనేది, బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అందుకనేసి మనం ఏంటంటే కొంచెం చలువ వస్తువులు అంటారు చూడండి, వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ ఒక ఫస్ట్ 3 మంత్స్ వచ్చేసి స్టెప్స్ ఎక్కడం కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి బరువులు క్యారీ చేయడం కానీ, జర్నీస్ కానీ, ఇవన్నీ కొన్ని విషయాలను అవాయిడ్ చేస్తూ ఉండండి. కొంచెం టేక్ కేర్, రెస్ట్లో ఉండండి. అండ్ వాకింగ్ అంటే ఎక్కువ వెయిట్ కాకుండా నార్మల్ వాకింగ్ మాత్రమే చేయండి. స్టెప్స్ ఎక్కడం, బట్టలు పిండడం ఇలాంటివి మాత్రం కొన్ని 3 మంత్స్ ఎందుకంటే అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఫస్ట్ 3 మంత్స్ మాత్రమే అబార్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్లో వచ్చేసి మనకి అనేవి ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొందరికి యూరిన్లో పెయిన్ రావడం, వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది దగ్గరికి అయితే కంగారు పడకండి. వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. ఒకవేళ అందులో మీకు రెడ్డిష్గా కానీ, ఆరెంజిష్గా కానీ ఏమైనా అవుపిస్తే మాత్రం ప్రాబ్లం. ఇవైతే మీరు కొంచెం కేరింగ్గా తీసుకొని మీరు ఫస్ట్ 3 మంత్స్ అయితే క్యారీ చేయండి. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఏంటంటే మనం డాక్టర్ సజెషన్, మెడిసిన్స్, స్కానింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా తెలుస్తుంది. ఫస్ట్ 3 మంత్స్ అయితే మనం మ్యాండేటరీగా మనమే చూసుకోవాలండి. డాక్టర్ ఏం చెప్పారు, మెడిసిన్ రాసిస్తారు, పంపిస్తారు. మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా మనంతలో మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్, వజనల్ అంటే వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ అండి. మన ప్రెగ్నెన్సీలో వచ్చేసి చాలామందికి అందులో వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేకపోతే ఎల్లోయిష్గా రావడం, రెడ్డిష్గా రావడం వస్తేనే ప్రాబ్లము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.